అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి సభ్యులందరూ నన్ను మాట్లాడమన్న సందర్భంలో నేను మాట్లాడబోయే విషయం కొంత ఉత్సుకత ఏర్పడక తప్పదు. విషయం అర్థమయ్యే సమయానికి. ఓకే? సర్వం ఖిల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయం, ఏకమేవ అద్వితీయం. ఉన్నది ఒకటే, రెండు కాదు. ఈ విషయం ఆలోచన చేయాలి. అది పాపం ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, చెప్పదు కూడా. లోపాలను దాచకుండా ముఖస్తుతి చేయనే చేయదు. మరొకటి, సత్యాన్ని, ఆత్మ పరిశీలనను ప్రతిబింబిస్తూ ప్రాథమిక సూచనలిస్తుంది. జీవిత పాఠాలను అనేకం నేర్పుతుంది. మన నవ్వితే అలాగే నవ్వును, ఏడుపును కూడా ప్రదర్శిస్తుంది. ఎటువంటి వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూస్తుంది. వెల్, అదేంటో కాదు, అద్దం. అదేనండి, మిర్రర్. అద్దం గతంలో నువ్వు ఎలా ఉన్నావో చూపదు, భవిష్యత్తులో ఎలా ఉంటావో చెప్పదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అదే చూపిస్తుంది. అది శాశ్వతం కాదని ఆ రోజు అది చెప్పదు, కాలానుగుణంగా గ్రహించాలంతే. అద్దం మన చర్యలను ఎలా ప్రతిబింబిస్తుందో, కర్మ కూడా మన జీవితంలోకి మనం చేసిన పనులను ప్రతిధ్వనిలాగా తిరిగి పంపిస్తుంది. ఒకే సూర్యుడు వేల అద్దాలలో వేల సూర్యుల్లా కనిపిస్తాడు. అలాగే ఆత్మ ఒక్కటే అయిన శరీరాలు అనే అద్దాల వల్ల భిన్నంగా కనిపిస్తుంది. ఎవరికీ అద్దం పక్షపాతం చూపదు. మనిషి కూడా తన జీవితంలో నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలని ఇది నేర్పుతుంది. దేహం అద్దం వంటిది, ఆత్మ అందులోని కాంతి వంటిది అని గ్రహించాలి. మరొక విషయం, మనం కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది. కానీ అద్దం ముందు మనం నిలబడితే నువ్వు కనిపిస్తావు. నీలో నువ్వు తొంగి చూస్తే దైవం కనిపిస్తుంది. ఆత్మవత్ సర్వభూతేషు అంటే అందరినీ నీలాగే, నీ ప్రతిబింబంలాగే భావించాలి. అందుకునే అన్నారు, లోకం ఒక అద్దం అని. ఒక మనిషి తన తప్పులను ఒప్పుకోవడానికి ఉండాల్సిన నిజాయితీకి అద్దమే ఒక గొప్ప చిహ్నం. బాగా గుర్తుపెట్టుకోండి, అద్దం కేవలం ఒక గాజు మాత్రమే కాదు, మన వ్యక్తిత్వానికి, మన ఆలోచనలకు మరియు మన ఆత్మకు ఒక నిశ్శబ్ద సాక్షి. సృష్టిలోని ప్రతి వస్తువు మనకు ఎన్నో రకాలుగా పాఠాలు నేర్పుతుంది. కానీ అద్దం మనల్ని మనకే పరిచయం చేస్తుంది. బాహ్యంగా అందాన్ని దిద్దుకోవడానికి ఉపయోగపడే ఈ అద్దం అంతర్గతంగా మనల్ని మనం దిద్దుకోవడానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనం, మార్పుకు ప్రేరణ, పరిపూర్ణ గురువు. ఇదే మౌన వ్యాఖ్యానం.